మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన డిజిటల్ అరెస్ట్ అనే కథ విందాం. ఒసై మొద్దు, ఏం చేస్తున్నావు? టిఫిన్ పెట్టేది ఉందా లేదా? పూర్ణచంద్రరావు భార్య భారతిని అరిచినట్లు పిలిచాడు. వస్తున్నానండి. టిఫిన్ పళ్ళెం పట్టుకొని భయపడుతూ వచ్చి ప్లేట్ అందించింది భారతి. పూర్ణ అని అందరూ పిలుచుకునే పూర్ణచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక మంచి స్థాయిలో రిటైర్ అయ్యాడు. అతను ఇంజనీరింగ్ చేసి వెంటనే ఉద్యోగంలో చేరాడు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ తక్కువ మంది చదివేవారు. ఇన్ని కాలేజీలు లేవు అప్పట్లో. చదువు అవుతూనే ఉద్యోగం వచ్చింది. పూర్ణ మేనమామ ఇంత మంచి అల్లుణ్ణి ఎక్కడ వేరే వాళ్ళు ఎగరేసుకుపోతారో అని అప్పుడే ఇంటర్లో చేరిన కూతురు భారతినిచ్చి పెళ్లి చేశాడు. భారతి అప్పుడే పెళ్ళొద్దు, చదువుకుంటాను మొర్రో అంటే, చదువు అయ్యాకైనా పెళ్ళే కదా, అదేదో ముందే చేసుకో అని పెళ్లి చేశారు. ఒకటి, మేనత్త కొడుకు, చిన్నప్పటి నుంచి తెలిసినవాడు. 2, మంచి ఉద్యోగస్తుడు అని పెళ్లికి ఒప్పుకుంది భారతి. నిజానికి భారతికి చదువులో తెలివితో పాటు లోకజ్ఞానం ఎక్కువ. మొగుడు మొద్దు అన్నా పిచ్చి అన్నా పెద్ద లెక్క చేయదు. అదో తుత్తి ఈ బావగాడికి అని మనసులో అనుకొని పైకి మాత్రం వినయంగా ఏంటండి అనేది. నిజమైన మొద్దు మొహం పూర్ణ. ఆ యాక్షన్ అంతా నిజమనుకొని రొమ్ము విరుచుకొని తిరిగేవాడు. అలానే ఇద్దరు పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టడం, రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసి వస్తున్న పెన్షన్తో ఇల్లు జాగ్రత్తగా నడుపుతుంది భారతి. అయినా పూర్ణ ఒప్పుకోడు భారతి తనకంటే తెలియగలదని. రిటైర్ అయ్యాక రోజు టిఫిన్ తిని కాసేపు బయటికి వెళ్ళి లంచ్ టైంకి వస్తాడు పూర్ణ. పూర్ణది అంతా పుస్తక జ్ఞానమే, లోక జ్ఞానం తక్కువ. ఇంటర్నేషనల్ రాజకీయాలు, రాకెట్ సైన్స్, ఇరాన్ యుద్ధం ఇవన్నీ మాట్లాడతాడు. కానీ కూరలు ఎలాంటివి తేవాలి, పప్పు చేయడానికి ఏ పప్పు వాడాలి, ఇడ్లీకి ఏ పప్పు వాడాలి, సెల్తో క్యాబ్ బుక్ చేయడం ఎలా, గూగుల్ పే స్కాన్ ఎలా లాంటివి బొత్తిగా తెలీదు. కానీ స్మార్ట్ ఫోన్ పట్టుకు తిరుగుతాడు. ఈ తేలికవన్నీ నువ్వు నేర్చుకో, నా పెళ్ళాంకి ఇంత కూడా తెలీదంటే నాకు అవమానం అంటాడు. పోనిద్దు వారి సంతోషం ఎందుకు కాదనాలి అనుకొని అన్నీ చకచకా నేర్చుకుంది భారతి. వంట అయ్యి టీవీలో న్యూస్ చూస్తుంది భారతి. భారతికి రోజు పేపర్ చదవడం, న్యూస్ వినడం అలవాటు. కానీ అది పూర్ణ ఇంట్లో లేనప్పుడే చేస్తుంది. ఎందుకంటే పూర్ణ ఆ న్యూస్ వింటూ చేసే కామెంట్స్కి చిర్రెత్తుకొస్తుంది. ప్రధానమంత్రి ఎక్కడ ఎలా మాట్లాడాలో, హోంమంత్రి పాకిస్తాన్ మీద ఏ డెసిషన్ తీసుకోవాలో, ఫైనాన్స్ మంత్రి బడ్జెట్లో ఎన్ని తప్పులు చేశారో ఇలా చెప్తూనే ఉంటాడు. నేనైతేనా అని మొదలు పెట్టగానే, నువ్వు కాదు కదా ఆ మంత్రి, వాళ్ళకి ఆ పనులన్నా మిగుల్చు, అది కూడా నువ్వే చేస్తే ఎలా అనేది భారతి. పూర్ణ రిటైర్ అయ్యాక ఈ గోల ఎక్కువైంది. అందుకే రోజు కాసేపు బయటికి వెళ్ళి రమ్మంటుంది. పక్కనే ఉన్న లైబ్రరీలో కాసేపు, పార్క్లో కాసేపు కూర్చొని వస్తాడు. న్యూస్ చూస్తుంటే లోపలికొచ్చాడు పూర్ణ కాళ్ళు ఈడ్చుకుంటూ. బట్టలు మార్చుకొని వస్తావా, అన్నం తిందాం అన్న భారతితో, నాకు ఆకలి లేదు, నువ్వు తినే అంటూనే రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఇదేమిటి ఇలా ఉన్నాడు, ఎప్పుడూ ఆకలి లేదాండు అనుకొని రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళి తోస్తే లోపల గడియ పెట్టి ఉంది. కానీ ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యపోయింది భారతి. అంత ఫోన్లో ఎక్కువ మాట్లాడే స్నేహితులు కూడా లేరు. పిలిచినా పలకలేదు పూర్ణ. కాసేపు చూసి తను తిని అన్ని బల్ల మీద పెట్టి హాల్లోనే దివాన్ మీద పడుకుంది. నిద్ర లేచాక చూస్తే బల్ల మీద పెట్టినవి అలాగే ఉన్నాయి. కంగారు వేసింది భారతికి. ఏమండి, ఏంటి అన్నం తినలేదు? తలుపు కొడుతూ అడిగింది. లోపల నుంచి సమాధానం లేదు. బావా తలుపు తీ అన్నా పలకలేదు. పూర్ణ, తలుపు తీస్తావా పగలగొట్టనా? రోకల బండతో పగలగొడతాను. అంత పని చేస్తుందేమోనని భయపడి తలుపు తీశాడు. కానీ నోటి మీద చెయ్యి పెట్టి మాట్లాడవద్దని సంజ్ఞ చేశాడు. ముఖం అంతా చెమటలు పట్టి 10 లంకణాలు చేసినట్లున్న పూర్ణం చూసి భారతి గుండె కరిగిపోయింది. అన్నం తినమని సంజ్ఞ చేస్తే వద్దు అన్నట్లు తలూపాడు. నెమ్మదిగా భారతిని పక్కకి జరగమని ఫోన్ చేత్తో పట్టుకొని భారతి ఫోన్లో కనపడకుండా దగ్గరికొచ్చాడు. ఒక వీడియో కాల్ ఉన్నట్టు చూసి ఎవరు అని చెయ్యి చూపించింది. ఆ ఫోన్తో బాత్రూంలోకి వెళ్ళి పంపు తిప్పి
నీళ్ల శబ్దం వినబడేటట్లు ఫోన్ పెట్టి బయటికొచ్చాడు. ఏమవుతుంది బావా, నాకు అర్థం అవ్వడంలా అయోమయంగా అన్న భారతిని పట్టుకుని బావురుమన్నాడు పూర్ణ. కంగారు పడి నెమ్మదిగా అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి, ఇప్పుడు చెప్పు అంది. నేను బయటికి వెళ్తుంటే ఏదో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు పూర్ణచంద్రరావు గారేనా అన్నారు. అవును అన్నాను. మేము ముంబై నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీ వాట్సాప్లో అరెస్ట్ వారెంట్ పెట్టాం. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. మేము చెప్పినట్లు చేయాలి. మా పోలీసులు వచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టేదాకా ఇల్లు కదలకూడదు అన్నారు. నేను డ్రగ్స్ అప్లై చేయలేదు అని అంటే మీ పేరు, మీ అడ్రస్ అన్నీ కలిసాయి. ఈ కేసు నుంచి బయటపడాలి అంటే మీరు ప్రభుత్వానికి పెనాల్టీ కట్టాలి. మేము పంపే బ్యాంక్ అకౌంట్కి మీ అకౌంట్ నుంచి ముందు 5 లక్షలు పంపండి అన్నారు. నేనేమో ఈ గూగుల్ పే నాకు రాదు, మా ఆవిడ చదువుకోలేదు, ఆవిడికి కూడా ఏమీ తెలీదు అన్నా. బ్యాంకుకి వెళ్ళి కట్టండి, ఎవరికి చెప్పొద్దు, చెప్తే మీ ప్రాణానికే ప్రమాదం అన్నారు. నాకేమీ అర్థం అవడం లేదు. నా పేరు మీద డ్రగ్స్ సప్లై ఏమిటి? నన్నెందుకు అరెస్ట్ చేశారు? మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు. ముందు ఆ ఏడు పాపు, అందుకే న్యూస్ వినమనేది కసురుకుంది భారతి. ఇలాంటి మోసాల గురించి టీవీలోనూ పేపర్లోనూ చెప్తూనే ఉన్నారు. సరే ఇప్పుడేం చెయ్యాలి అన్న భారతితో. వాళ్ళకి డబ్బులు పంపాలి పూడుకుపోతున్న గొంతుతో అన్నాడు పూర్ణ. నువ్వు నోరు మూసుకో అంటూ తన ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసింది. ఎస్ సార్, ఓకే సార్ అంటూ తన ఫోన్ పక్కన పెట్టి, నువ్వు వాళ్లతో మాట్లాడి నాకు ఇవ్వు ఫోన్ అంది. వాళ్ళు నన్ను డిజిటల్ అరెస్ట్ చేశారే, నువ్వేమిటి వాళ్లతో మాట్లాడేది పీల గొంతుతో అన్నాడు పూర్ణ. మొగుడు తెలివి తక్కువతనానికి పిచ్చ కోపం వచ్చింది భారతికి. 4 పీకుదామని మళ్ళీ మొగుడని గుర్తొచ్చి ఆగింది. నీ బొంద, అరెస్ట్ ఏమిటి? వారెంట్ నీకు పర్సనల్గా ఇవ్వాలి. ఇంత చదివో ఆ మాత్రం తెలీదా? వాడు నిన్ను ఫూల్ని చేసి నీ డబ్బులు కాజేద్దామని చూస్తున్నాడు. ఇంకా నయ్యం నీ గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు రాకపోవడం మంచిదైంది అంటూ పూర్ణ ఫోన్ లాక్కుంది. అవతల వాడు వీడియో కాల్లో ఉన్నాడు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మెడలో ఐడి కార్డ్ పెట్టుకొని ఉన్నాడు. హలో పూర్ణచంద్ర, కహాగయా అన్నాడు అధికార స్వరంతో. పూర్ణకి హిందీ బాగా రాదు. అదే భారతి హిందీ సీరియల్స్, సినిమాలు చూసి బాగా నేర్చుకుంది. బోలియే క్యా కామ్ హై అంటూ హిందీలో మొదలుపెట్టేసరికి కంగు తిన్నాడు. కానీ బాగా ముదురు కదా. పూర్ణ మా ఆవిడ చదువుకోలేదని చెప్పిన విషయం గుర్తొచ్చి, సి మేడం, పూర్ణచంద్ర ఈజ్ అండర్ అరెస్ట్ అన్నాడు. అండర్ విచ్ సెక్షన్? వేర్ ఈస్ ద అరెస్ట్ వారెంట్? యూ హ్యావ్ టు సర్వ్ పర్సనల్లీ. మీరు ముందు ఇక్కడ పోలీసులకు చెప్పి వాళ్లతో కలిసి రండి. డ్రగ్స్ అంటున్నారు కదా, అది ఏ డ్రగ్? గంజాయి, హషిష్ ఏది? ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా వాయిస్తుంటే ఇటు పూర్ణ అటు కేడి ఇద్దరూ షాక్, నోరు తెరిచారు. నేను 1930 సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. వాళ్ళు నిన్ను ట్రేస్ చేశారు. అదిగో నీ డోర్ శబ్దం వినిపిస్తుంది. ముందు నువ్వు అరెస్ట్ తప్పించుకోరా పిచ్చి వెదవా. నా మొగుడిని బెదిరిస్తావా? అయిపోయిందిరా నీ పని. ఏమనుకున్నావో? భారతి నోటి నుంచి హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో వస్తున్న వాగ్బాణాలు తప్పించుకోలేక వాడు ఫోన్ పెట్టేశాడు. తన వంకే నోరు తెరుచుకొని కళ్ళార్పకుండా భయంగా చూస్తున్న మొగుడిని, ఏంటలా కప్పలా నోరు తెరుచుకొని చూస్తావు? చదవగానే సరిపోదు, లోకజ్ఞానం ఉండాలి. నువ్వేదో పోటుగాడినని అందరినీ విమర్శిస్తావు. ఏడ్చిపోతావని నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఇంకోసారి మొద్దు అన్నావో మూతిపళ్ళు రాలుతాయి. ఇప్పుడు అర్థమైందా ఎవరు మొద్దో? భారతి కోపంగా అంటుంటే కాళికాదేవిని చూసినట్లు భయపడుతూ నోట మాట రాక సరే అన్నట్లు తల ఊపాడు పూర్ణ. ఇదండి డిజిటల్ అరెస్ట్ కథ. ఈ కథ మన తెలుగు కథల్లో 13 నవంబర్ 2024 ప్రచురింపబడ్డ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.